5 సార్లు వంకాయ. మనం ప్రస్తుతానికి చిన్న చిన్న పాయింట్స్ నేర్చుకుంటున్నాం. గురించి ముచ్చటించుకుంటున్నాం. ఏంటంటే మనకు చెప్పేటువంటి అంటే మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మన పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పి మనకు హైందవ సంస్కృతిలో చెప్పారు. అవి చేసుకుంటూ వస్తున్నాం. దాన్నే మనం ఆచారంగాను ఒక పద్ధతిగాను పాటిస్తూ వస్తున్నాం. ఇలా పాటించుతూ వస్తుందా అవన్నీ కూడా ఈ నవీన ఆధునికులకు లేకపోతే ఈ ఆధునికులకు లేకపోతే భగవంతుడంటే ఆచారాల మీద నమ్మకం లేని వాళ్ళకి ఇవన్నీ కూడా మూఢాచారంగాను లేకపోతే చాదస్తంగాను అనిపించవచ్చు. వాటిని గురించి మనం నిన్న కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ తో కూడా చదువుకున్నాం. అలాగే మనం ఇంకొక కొద్దిగా నేర్చుకున్నాం. మన వీటిలోనే ఇంకా కొన్ని ఎక్కువ కొన్ని నేర్చుకున్నాం. మన హైందవ సంస్కృతిలో మన ధర్మాలను మనం పాటిస్తూ వస్తున్నాము. హైందవ సంస్కృతి దాన్నే మనం సనాతన ధర్మం అని చెప్తున్నాం. ఈ సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ కొన్ని ఆచారాలు అనుకోండి, కొన్ని ధర్మాలను మనం పాటిస్తూ మనం జీవనాన్ని గడుపుతున్నాం, సహజీవనాన్ని గడుపుతున్నాం. మన హిందూ సంస్కృతిలో అనేక మంది దేవతలు ఉన్నారని మనం చెప్తున్నాము. అంటే వాళ్ళ మంది ఆయన మీద మనం భక్తి ఉండాలి. అంటే హైందవ సంస్కృతిలో భక్తి అనేటువంటిది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఇంతకే భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఆరాధన, సేవ, ప్రేమ, ఇష్టం, ఇలాంటి వాటన్నిటిని మనం భక్తికి అనేక రకాలైనటువంటి అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకా వస్తుంది ఏమండి, ఒక మనిషికి ఇంకొక మనిషి మీద అపరిమితమైనటువంటి ఆరాధన భక్తి ఉంటుంది. అంటే భక్తి అంటే మనం ఇష్టం ఉంటుంది. మనం దాన్నే ప్రేమ అంటున్నాం, ప్రేమ అనొచ్చు, ఉంటుంది కదా. అవన్నీ కూడా ఒక రకమైనటువంటి భక్తిలో భాగాలే అని చెప్పుకోవచ్చు. అంటే మన హిందూ ధర్మంలో మొట్టమొదటిగా మనం ఒక రకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకనొక పాయింట్ ఏంటంటే అతిథి అభ్యాగతులను, పెద్దలను గౌరవించటం అనేటువంటిది. ఈ గౌరవించటం అనేటువంటిది కూడా మనకి భక్తి కిందే వస్తుంది. అట్లాగే అంటే ఏంటనమాట, ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఉండేటువంటి
విపరీతమైనటువంటి ఇష్టం గాని, లేకపోతే అభిమానం గాని, ఏదైనా గాని ఉండవచ్చు. ఇలాంటిదే భగవంతుడి మీద కూడా ఎందుకు ఉండకూడదు? ఉంటుంది. భగవంతుడి మీద కూడా ఉంటుందన్నమాట. అంటే ద వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, మనం భగవంతుడి మీద భక్తిని ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అనేటువంటి దానికి మనకి పెద్దలు అనేక 8 రకాలైనటువంటి భక్తి భక్తి మార్గాలు మనకి చెప్పారు. భక్తి మార్గాలంటే ఆ విధంగా ఉంటుంది భక్తి అని చెప్పి. దాన్ని శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనము అని భక్తి 9 రకాలుగా ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పారు? భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడనమాట. ఏమని? భక్తి అనేటువంటిది 9 రకాలుగా ఉంటుంది అని మనకి చెప్పారనమాట. అంటే ఒక మనిషికి అది ఇష్టం. భగవంతుడన్నా కూడా ఇష్టం ఉంటుంది. భగవంతుడన్నా ప్రేమ చూపించచ్చు. భగవంతుడిని దాస్యం అంటే భగవంతుడికి సేవ చేయటం, భగవంతుడిని కీర్తించటం, అంటే శ్రవణము అంటే భక్తి కథలు, భగవంతునికి సంబంధించినటువంటి భక్తి కథలు వినటము. కీర్తనము అంటే భగవంతునికి సంబంధించినటువంటి అంటే స్తోత్రాలు గాని, కీర్తనలు గాని, ఆయనకి సంబంధించినటువంటి భక్తికి గేయాలను గాని మనం వినటము. ఆయన సదా సదా ఒక నామాన్ని గాని, ఒక మంత్రాన్ని గాని తీసుకొని దాన్ని సదా జపించడం అనేటువంటి దాన్ని స్మరణం అనేటువంటి దాన్ని, అలాగే పాదసేవనం, ఆయన పాదాలను పూజించడం అనేటువంటిది, అర్చించటం, ఆయనకి వందన నమస్కారం చేయటం. మనకి గురువులకి ఎలాగైతే మనం గురు శిష్య సంబంధంలో మనం చెప్పుకున్నప్పుడు శిష్యుడు గురువుకి దాస్యం చెయ్యాలి అంటే దాసుడు లాగా మెలగాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే భగవంతుడికి కూడా దాసుడు లాగా మనం మెలగాలన్నమాట. సఖ్యం భగవంతుడితోటి అంటే ఎప్పుడు కూడా మనకి భగవంతుడు దగ్గరగా ఉండటంతో స్నేహభావంతో మనం ఉండాలన్నమాట. ఆత్మ నివేదనము అంటే మనం ఆత్మని ఆయనకి సమర్పించటము. ఆత్మను సమర్పించడం అంటే మనసా వాచా కర్మణ ఆయన ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండటాన్ని మనం ఆత్మ నివేదనం అని మనం చెప్పవచ్చు. దీంట్లో దాస్య భక్తికి ఉదాహరణగా మనం ఆంజనేయ స్వామి చెప్పుకోవచ్చు. అలాగే శ్రవణము, కీర్తనము, శ్రవణం, కీర్తనం, స్మరణము, పాదసేవనం ఇలా మిగతా భక్తులు కూడా ఉన్నాయి. అట్లాగే మీరాదేవి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఆమె ఒక రకమైనటువంటి భక్తిని ప్రదర్శించిందన్నమాట. భగవంతుని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండేదన్నమాట. అలాగే మనకి త్యాగరాజు, అన్నమయ్య వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేసేవాళ్ళు అనమాట. కనుక సంకీర్తన భక్తి అనమాట అది. అంటే వాడు కీర్తనలు రచించి ఆ కీర్తనల ద్వారా భగవంతుని స్మరించేవాడు అనమాట. అలాగే అనేక రకాలైనటువంటి అనేక రకరకాలైనటువంటి భక్తులు తమ ఏ విధంగా చూస్తే ఆ విధంగా మనకి భగవంతుని సేవించేవాడు అనమాట. దాస్యము, సఖ్యము అన్నప్పుడు మనకి విభూషణుడికి రాములు వారికి మధ్య ఉన్నటువంటి భక్తిని సఖ్య భక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదే మనకి రాములు వారు మరి ఏమండి మీరు చెప్తున్నారు ఇన్ని విధాలుగా చేయొచ్చు అని చెప్పి, మనుషుల్లో అనేక రకాలైనటువంటి మంది ఉన్నారు, మనకి చాతుర్వర్ణాలు ఉన్నాయి కదా, మరి భక్తుల్లో కూడా ఏమైనా తేడా ఉంటుందా అని అడగచ్చు. భక్తిలో తేడా అనేటువంటిది ఉండదు. అందుకనే శ్రీరాముడు ఆధ్యాత్మిక రామాయణంలో శబరి అని ఒక స్త్రీ ఉండేదన్నమాట. ఆమె రాముల వారి కోసం అంటే ఆటవిక స్త్రీ అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఆవిడకి రాముల వారు అంటే భక్తి. ఆ రాముల వారి భక్తి ఉన్నప్పుడు ఎప్పుడైతే రాముల వారు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఈ శబరి ఆశ్రమానికి వచ్చారనమాట. శబరి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకి వచ్చిన అతిథికి మనం ఏదో ఒక పండో పలహారమో ఏదో ఒకటి పెడతాం కదా, ఆవిడ పండు పెట్టబోతుంది. అవును, రాముల వారికి ఆ స్వామికి తియ్యటి పండ్లే పెట్టాలి అని చెప్పి ఆయనకి పెట్టబోయే ప్రతి పండుని ఆవిడ
కొరికి ఆయనకి ఇచ్చేదనమాట. ఓ ఇది బాగున్నది కనుక ఈ పండు ఆరగించను ఆయన అని చెప్పి ఇచ్చేదనమాట. అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు రాములు వారు కూడా అంతటి భక్తితో ఎంత ఆమె భక్తికి పరవశించి తాను కూడా శబరి ఇంగిలి ఫలాన్ని సేవించాడు అని చెప్పి మనకి రామాయణం చెప్తుంది అనమాట. అప్పుడు ఆ టైంలో రాముడు వారు శబరికి చెప్తారనమాట, నన్ను భజించటానికి అంటే నన్ను కీర్తించటానికి కానీ నన్ను పూజించటానికి కానీ జాతి మత కులం కానీ ఆశ్రమం కానీ ఆశ్రమాలు కానీ ఆశ్రమ ధర్మాలు కానీ లింగ భేదం కానీ ఇలాంటిదన్నీ ఏం లేవు. నన్ను పూజించడానికి నాకు కావలసిన నిర్మలమైనటువంటి భక్తి మాత్రమేను అని చెప్తాడు ఎవరికి శబరికి. ఇలా నిర్మలమైనటువంటి కేవలము భక్తి మాత్రమే ఉండి భక్తితో పరమాత్మని సేవించి తరించిన భక్తులు అనేక మంది మనకి ఉన్నారనమాట. ఒకసారి ఏం జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే మనకి రాధాకృష్ణుడు ప్రేమ ఒకరంటే ఒకరికి అనన్యమైనటువంటి ప్రేమ అన్నమాట. అది అక్కడ అంటే గోపికా స్త్రీలలో అందరికన్నా ఎక్కువ గోపికా స్త్రీల్లో కృష్ణుడు అంటే భక్తి కలవారి అందరిలో కల్లా ఎక్కువ భక్తి కలిగింది. అందరికన్నా నిర్మలమైనటువంటి అనన్య భక్తి కృష్ణుడికి బాగా దగ్గరగా చేరువైంది ఎవరయ్య అంటే రాధాదేవి అనమాట. రాధాదేవి ప్రేమ భక్తి అనమాట. రాముడి రాధాదేవికి కృష్ణుడికి ఉన్నటువంటి ప్రేమని దాన్ని భక్తి పూర్వకంగానే మనం ఆవిడ సేవించేది అనమాట కృష్ణుడిని. ఒకసారి బాలకృష్ణుడికి ఏదో తెలియని అనారోగ్యం వచ్చిందంట. వచ్చేసరికల్లా నిగతగా ఉన్నాడు కృష్ణుడు. అప్పుడు యశోదాదేవి వాడని వీళ్ళని అడిగిందనమాట, అయ్యో నా కొడుకు ఇలా ఉన్నాడు కనుక ఎలా తగ్గుతుందో నాకు తెలియట్లేదు, మీరు ఏమైనా ఉపాయం చెప్పండి అని అడిగితే వాళ్ళందరూ ఏమి చెప్పలేకపోయినారనమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడిని అడుగుతుంది, ఏంటంటే నా కృష్ణ నీ అనారోగ్యం ఎలా తగ్గుతుందో నువ్వే చెప్పాలయ్యా అని చెప్పి ఆవిడ ఆయనకి ఎలా అడుగుతుందనమాట. అడిగేసరికల్లా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, అమ్మా నన్ను అమితంగా ఎవరైతే ప్రేమిస్తారో అలా ప్రేమించినటువంటి భక్త శిఖామణి యొక్క పాదధూళి తెచ్చి నా నుదుటను రాస్తే నా రోగం నయమైపోతుంది అమ్మా అని చెప్పాడు. అప్పుడు ఇంకేమి చాలా కృష్ణుడు భక్తులు అంటే గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భక్తురాడే కనుక యశోదేవి ఉబ్బి అయిపోయింది, చెట్టుకలు తీసుకురావచ్చులే కదా అని చెప్పి అనేసరికల్లా అప్పుడు ఏం చేస్తుందంట, ఇవిడు వెళ్ళి ప్రతి గోపిక దగ్గరికి వెళ్ళి, అమ్మ కృష్ణుడికి బాలకృష్ణుడికి ఇలా అలా చిన్నగా నగతగా ఉంది కనుక నీ పాద ధూళి కనుక ఇచ్చినట్టయితే ఆయనకి తగ్గిపోతుందంట, నీ పాద ధూళి ఇవ్వమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తులందరూ కూడా ఆ గోపికా స్త్రీలందరూ కూడా అమ్మో నా పాదధూళి అంతటి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి నా పాదధూళి కూర్చొని నొసట్టును పెట్టడమా, ఇవ్వను అని చెప్పి వాళ్ళందరూ కూడా అన్నారట. ఇవ్వటానికి సంశయించారు అనమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు రాధాదేవి దగ్గరికి వెళ్ళింది అనమాట యశోదాదేవి. వెళ్ళేసరికల్లాను అప్పుడు రాధాదేవిని కూడా అడిగింది అనమాట, అమ్మ ఇట్లా శ్రీకృష్ణుడికి ఇట్లా నగతగా ఉంది, ఆయనేమో నీ ఎవరైనా కానీ పాదధూళి కనుక ఆయన భక్తులు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ పాదధూళి తీసుకొచ్చిస్తే నుదుటిని పెట్టినట్టయితే ఆయనకి అనారోగ్యం తగ్గుతుందంట కనుక ఇవ్వమ్మా అని అడిగితే సంశయించకుండా ఆవిడ నేను ఇస్తాను అందంట. ఇస్తాను అనేసరికల్లా అప్పుడు యశోదేవి ఆశ్చర్యపడింది అనమాట, అమ్మా నువ్వు పాదధూళి ఇస్తావు, ఇచ్చిన వాళ్ళు నరకానికి పోతారంట కదా అని అంటారు కదా, మరి నువ్వు ఎట్లా ఇస్తావమ్మా అని అడిగిందంట. ఇప్పుడు ఆవిడ చెప్పింది, అమ్మా శ్రీకృష్ణుడి కన్నా కూడా నాకెవరు ఎక్కువ కాదు, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నా పాదధూళి ఇస్తాను తీసుకెళ్ళమ్మా అని చెప్పి అందంట. అన్న వెళ్ళి శ్రీకృష్ణుడి కన్నయ్య ప్రాణాలు కాపాడమ్మా అని చెప్పింది. అప్పుడు ఆ పాదధూళిని తీసుకుని యశోదాదేవి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా అప్పుడు కృష్ణుడు అతనికి ఉన్నటువంటి నగతంతా పోయి హాయిగా చక్కగా ఆడుకుంటున్నాడట.
అంటే ఇక్కడ రాధాదేవి తనకున్న కృష్ణుడి యందు ఉన్నటువంటి భక్తిని, అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించింది అనమాట. అంటే కృష్ణుడి కోసం తాను ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి భక్తి తత్పరత ఆవిడలో ఉన్నదన్నమాట. కనుక షీ హాస్ సరెండర్ టు ది గాడ్ అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే అతని కోసం తన ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడినటువంటి భక్తి, దాన్ని అనన్య భక్తి అని అంటారనమాట. ఇలాంటి విషయమే, ఇలాంటి సందర్భమే మనకి శ్రీకృష్ణ తులాభారంలో కనుక ఒక సన్నివేశంలో కనుక మనం చూసుకున్నట్టయితే, రుక్మిణీదేవి ఒక్క తులసీ దళం తీసుకొచ్చి కృష్ణుడిని తోచగలిగింది. ఆవిడ శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తి, అనన్యమైనటువంటి భక్తిని చూపిస్తున్నాము. అంటే దీన్ని బట్టి ఏంటనమాట, ఎవరైతే భగవంతుని యందు నమ్మకం కలిగి అనన్యమైనటువంటి భక్తి ప్రదర్శిస్తారో వాళ్ళని పరమాత్ముడు సదా కాపాడుతాడు అని చెప్పి మనకి తెలుస్తుంది దీనివల్ల. ఇక మనం భగవంతుణ్ణి ఇంకొక పాయింట్ నేర్చుకున్నాము. ఏంటంటే, భగవంతుణ్ణి పొందటం, భగవంతుణ్ణి చేరటం, మోక్షం అంటే ఏంటి అంటే, జీవించినటువంటి ప్రతి జీవి కూడా ఏం కోరుకుంటాడు అంటే, భూమి మీదకు పడిన ప్రతి జీవి కూడా తన మోక్ష పథకాన్ని కావాలని చెప్పి తన మోక్షాన్ని పొందాలి అనేటువంటి అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ ప్రతి జీవి అనుకున్నదే కానీ అనుకుంటుంది అతను. అంటే ఇక్కడ మోక్షము అంటే భగవంతునిలో లీనమైపోవటం, భగవంతుని చేరుకోవటము అనే అర్థంలో ఈ భక్తి తత్పరతలు మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే భగవంతుని చేరాలి అని అంటే మనకి పాపాలు ఏమి ఉండకూడదు. అంటే పాప పుణ్యాలు ఏవి మన దగ్గర ఉండకూడదు, అన్ని క్షయం అయిపోవాలి. ఇవన్నీ అంటే పాప పుణ్యాలన్నీ కూడా మనం చేసుకోవాలంటే సంచిత కర్మలు, అవన్నీ కూడా అవన్నీ కూడా క్షయమైపోవాలి. అంటే ఏంటనమాట, ఈ కర్మ క్షయం అనేటువంటిది జరగాలి. ఈ కర్మ క్షయం జరగాలి అంటే ఈ ఒక్క జన్మలోనేదే కాదు, మనకి కర్మలు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి. ఆగామిక, ప్రారంధ కర్మ అని, ఆగామి కర్మ అని, సంచిత కర్మ అని 3 రకాలుగా మనకు ఉంటుంది అనమాట. అంటే ప్రారంధం కొద్దీ కింద జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి మనకి ఈ జన్మలో కర్మ అనుభవించవలసి వస్తుంటుంది. ఈ జన్మలో చేసినటువంటి కర్మ అనుభవం బట్టి నెక్స్ట్ జన్మలో మనం అనుభవించాల్సి ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇది కంటిన్యూస్ గా వెళ్ళిపోతూ ఇలా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ నుంచి ఇలా వెళ్ళిపోతున్నా ఈ కర్మక్షయం అనేది ఎప్పటికీ జరగదా అంటే, ఈ కర్మక్షయం అనేటువంటిది ఎప్పుడు దగ్ధమైపోతుంది అంటే జ్ఞానం వల్ల దగ్ధమైపోతుంది అని చెప్తాను అనమాట. జ్ఞానాజ్ఞలో పాపకర్మ అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తుంది. ఆ జ్ఞానం ఎవరి మీద ఏ జ్ఞానం ఉండాలి అంటే, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానంలో మనం మునిగి చేరినట్టయితే దానికి సంబంధించినటువంటి అప్పుడు మన కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని మనం చెప్తారన్నమాట. అంటే ఇదే అందుకే దేవత కైవల్యం, కర్మక్షయం అయిపోతే జీవికి మోక్షం లభిస్తుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తున్నాయి. మనం అద్వైత సిద్ధాంతం కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ అద్వైత సిద్ధాంతాన్ని బట్టి మనకి జీవాత్మ పరమాత్మ రెండు కలిసిపోతాయి అని చెప్పి అప్పుడే మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పి, మోక్షం పొందుతామని చెప్పి చెప్తున్నారు అద్వైత సిద్ధాంతం. అదే విశిష్టాద్వైతం ఏం చెప్తుంది అనమాట, అద్వైత సిద్ధాంతం అది చెప్తుంది. ద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందన్నమాట, విశిష్టాద్వైతం ఎప్పుడైతే జీవి సూక్ష్మ రూపంలో మారిపోయి తనకి కాలం తీరిన తర్వాత జీవి సూక్ష్మ రూపంలోకి మారిపోయి పరమాత్ముడిలో లీనమైపోతుంది అంటే, అక్కడ మనకి ఏం చెప్తారన్నమాట, జీవ పరమాత్మలు వేరు అని చెప్తారు. కనుక జీవి సూక్ష్మ రూపాన్ని పొంది అప్పుడు పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్తారనమాట. అదే మోక్షం అని చెప్పి మనకే చెప్తారనమాట. అంటే ఆ టైంలో ఆ జీవికి ఎటువంటి రాగద్వేషాలు కానీ, ఎటువంటి మమకారాలు కానీ, కర్మశేషం కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండదు. అందుకే మనకి సర్పరాజమైనటువంటి
సర్పరాజము శివుడికి నాగాభరణుడైనాడు. ఆదిశేషుడు రూపంలో సర్పరాజమేమో విష్ణుమూర్తికి ఆనుపోయినాడు. ఎప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి అహంకారం పూర్తిగా తొలగిపోయి సాధు రూపంలో పొందినప్పుడు మాత్రమే వాళ్ళు పోయిన కనుకనే వాళ్ళు ఆ స్థానాన్ని, శివుని మెడలో నాగరాజుగా అక్కడ ఉన్నాడు, ఇక్కడేమో విష్ణుమూర్తికేమో ఆనుపుగా ఆదిశేషుడు ఉన్నాడు అన్నమాట. ఇలా మనకుండేటువంటి సహజ లక్షణాలను కోల్పోయి ఎప్పుడైతే సాత్విక లక్షణాలను కలుపుకున్నామో అప్పుడే మనం పరమాత్మకి చేరువవుతాము. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ భార్య అయినటువంటి రుక్మిణీదేవికి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే శ్రీకృష్ణుడు చేతిలో ఎప్పుడూ కూడా ఒక వేణువు ఉంటుంది. ఆ వేణువుని ఎందుకు ఆ వేణువుని అడిగిందంట. అవును, నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావో, నా చేతిలో ఎప్పుడు కూడా భగవంతుడైనట్టు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో నువ్వు ఉంటున్నావు అని చెప్పిందనమాట. అనేసరికల్లా అప్పుడు ఆ వేణువు అందంట, అమ్మా నాకుండేటువంటి నా దగ్గర ఏముంది, ఏమీ లేదు, నా ఒళ్ళంతా చిల్లులేనమ్మా, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదు అన్నది. ఆ ఏమీ లేదు అన్న మాటలో అర్థం ఏంటంటే నాకు రాగద్వేషాలు కానీ, అసూయలు కానీ, తర్వాత అరిషడ్ వర్గాలన్నీ కూడా ఇవేవి నాకు లేవమ్మా, అందుకనే నేను శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉండగలిగినాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనమాట, ఇవన్నీ కూడా మనకి లేకుండా అరిషడ్ వర్గాలు కానీ, ఈర్ష్య ద్వేషాలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఏమీ లేనప్పుడు, మన మాలిన్య రహితులమైనప్పుడు మనం పరమాత్మని చేరుకుంటానికి అవకాశం, భగవంతుని చేరుకోగలము అని అన్యథా శరణం నాస్తి అని చెప్పి శరణాగతి పొందితే భగవంతునికి ఇప్పుడు మనం మోక్ష పదగాములు అవుతామని చెప్పి చెప్తాం అని మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ కథలన్నీ ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నదండి. కానీ ఇవి ఆధునికానికి ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి వీటిలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఈ నమ్మకాలు, దీంట్లో ఉండేటువంటి నమ్మకాలన్నీ మూఢనమ్మకాలుగా మనం పరిగణించాలా వద్దా అనేటువంటిది చిన్న చిన్న ఉదాహరణగా నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మనం భగవద్గీత చూస్తాం. భగవద్గీత అనేటువంటిది మనకి హైందవ సంస్కృతిలో మనకి ఒక టెస్టమెంట్ లాంటిది, ఒక ఆరాధనీయమైనటువంటి గ్రంథం మనకి భగవద్గీత. ఈ భగవద్గీతలో మనకి ఎప్పుడు ఎవరు రచించారో ఇదంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మహాభారత యుద్ధం బిగినయ్యే ముందు ఎప్పుడైతే అర్జునుడు అన్ని వదిలేసేస్తే, అస్త్రశస్త్రాలన్నీ వదిలేసేసి, బావా వీళ్ళందరూ కూడా నా తాతలు, తండ్రులు, గురువులు, అందరూ బంధువులు, వీళ్ళందరినీ నేను యుద్ధం చేయలేను నాయన అని చెప్పి అన్ని అక్కడ పడేసి ఒక రకంగా చెప్పాలంటే అస్త్ర సన్యాసం చేసి కూర్చున్నాడని చెప్పుకోవాలి. అయ్యో, ఈ టైంలో మహాభారత యుద్ధం యొక్క ఇదేంటి, ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని శిక్షించటానికే ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగిందనమాట. అది శ్రీకృష్ణ పరమాత్మ లీలగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఆయనే చెయ్యొచ్చు, దుష్ట సంహారం ఆయనే చేయొచ్చు, కానీ పాండవుల ద్వారా ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఆయన చేయించారనమాట. అంతటికి పంచ పాండవుల్లో ఈ యుద్ధాల్లో మూల కారణం అంటే మూల సపోర్ట్ ఎవరయ్యా అంటే అర్జునుడు. అతని యొక్క ధనుర్విద్య, అతని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. అటువంటి వాడు అస్త్రవిన్యాసం చేసి కూర్చునే కల్లా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలిగించడానికి, ఆయన అలవరించినటువంటి అధైర్యాన్ని తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను గీతోపదేశం చేశాడు. ఆ గీతోపదేశం 18 అధ్యాయాలుగా 700 శ్లోకాల రూపంలో ఆయన ఉపదేశం చేశాడు అనమాట.
అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఆయనకు ఉపదేశం తర్వాత ఇన్ ది ఎండ్ ఏం చెప్పాడనమాట అర్జునుడు, బావా నాకున్నటువంటి ఆశామోసాలన్నీ కూడా తొలగిపోయాయి, కనుక పద యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళందరితోటి కౌరవులతోటి యుద్ధం చేసి పాండవులు గెలిచాడు. ఇక అంతటితో అయిపోయింది. కానీ కురుక్షేత్రంలో అర్థం అయిపోయిన తర్వాత అప్పుడు ఒక అంటే ధర్మరాజు రాజసూయగం చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడికి ఒక చిన్న డౌట్ వస్తుంది. అవును, నాకు యుద్ధ కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు కదా, గీతోపదేశం చేశాడు. మరి ఇప్పుడు ఆ గీతోపదేశాన్ని మళ్ళీ ఒక్కసారి నాకు వినాలి అని బుద్ధి పుట్టింది. ఆయన బుద్ధి పుట్టి ఏం చేశాడంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అర్జునుడు బావా నువ్వు ఆ టైంలో టైంలో కురుక్షేత్ర యుద్ధం టైంలో నాకు చెప్పావు, కానీ నాకు అది సరిగా గుర్తులేదు, కనుక నాకు మళ్ళీ ఉపదేశం చేస్తావా గీతని అని చెప్పాను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీత అనేటువంటి పేరు మీద మళ్ళీ అతనికి గీతా సారాంశాన్ని చెప్పాడు. అంటే ఆ తర్వాత కృష్ణావతారం పరిసమాప్తం అవుతున్న కాలంలో ఉద్ధవునికి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవ గీత అని చెప్పి అక్కడ మళ్ళీ గీతోపదేశం ఉద్ధవుడికి చెప్తాడు అనమాట. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ 3 సార్లు గీతోపదేశం చేయటం అనేటువంటిది జరిగింది అనమాట. దానికి మనకు మన హైందవ సంస్కృతికి అది ఆరాధ్యమైనటువంటి గ్రంథం. దాన్ని గనక చదివి ఆచరించగలిగినట్టయితే మనము సాధించలేనటువంటిది కానీ మనకు లేనటువంటి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు ఆ గీత ఉపదేశం నుంచి లభిస్తూ ఉంటుంది, భగవద్గీత నుంచి లభిస్తుంది. ఒక టైంలో ఒకసారి తిరువనంతపురం బీచ్ లో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడట. ఒకసారి ఆయన అది 1970 సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనమాట. ఆయన ఒక సాయంకాలం పూట కూర్చొని ఆహ్లాదంగా గాలి వీస్తూ ఉంది చక్కగాను. తర్వాత సముద్రపు గాలి, సముద్రపు పోరు, వాతావరణం అది ప్రశాంతంగా ఉంది సాయంకాలం పూట కనుక. ఆ సమయంలో ఆ పెద్ద ఆయన ఏం చేస్తారంటే కూర్చొని భగవద్గీత ఆ భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నప్పుడు ఏమైందంటే ఆయన వయసు దాదాపు ఆ టైంలో ఒక కుర్రాడు వచ్చాడు అనమాట. దాదాపు ఒక 25 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రాడు వచ్చాడు. వచ్చి ఆ పెద్ద ఆయన చూశాడు. ఆ పెద్ద ఆయన చూసి ఆయన చదువుతున్నది ఏంటి అనేది చూశాడు అన్నమాట. పెద్ద ఆయన చూసి ఏం చదువుతున్నారంటే భగవద్గీత చూశాడు. అప్పుడు ఆయనతో కాస్త పిచ్చాపట్టి మాట్లాడాడు. ఏమండి, సైంటిఫిక్ గా శాస్త్రీయంగా మనం ఎంతో ఎదిగాం, సైన్స్ పరంగాను ఎదుగుతున్న ఈ రోజుల్లో కూడా మీరు ఇలా పాచింతకాయ పచ్చడిలాగా ఇక భగవద్గీత అని పురాణాలని ఇవన్నీ చదువుతున్నారు, అది కరెక్టేనా?
అని చెప్పి కాస్త కన్వర్సేషన్ ఇద్దరి మధ్య జరిగింది. ఇద్దరి మధ్య జరిగేసరికల్లా ఈ కాలంలో కూడా ఇలాంటివి చదవటం వల్ల అందరం కూడా మూర్ఖులుగా ఉంటున్నాము. ఆ మాట చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది అని ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, ఇతన్ని రెచ్చగొట్టే విధానంగా మాట్లాడుతూ, ఇలాంటి చెత్త చెత్త పుస్తకాలు చదువుకునే బదులు మీరు కాస్త ఏదో సైన్స్, విజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఎక్సైట్మెంట్‌గా మాట్లాడినాడనమాట. అప్పుడు ఆ పెద్దాయన ప్రశాంతంగానే ఉంటూ, ప్రశాంతంగా మాట్లాడుతూ, "నువ్వేం చదువుకున్నావు బాబు" అని అడిగాడు. అంటే, "నేను సైన్స్ పీజీ చేశానండి. నేను కలకట్టా నుంచి వచ్చానిక్కడికి. నేను బాబా అటామిక్ సెంటర్‌లో పనిచేయటానికని చెప్పి నేను ఇక్కడికొచ్చాను" అని చెప్పాడు. అంటేను అని చెప్పి అన్న తర్వాత, "మీరు కూడా ఇలాంటి పుస్తకాలు చదవటం మానేసేసి సైన్స్ పుస్తకాలు లాంటివి చదువుకోండి" అని చెప్పాడు. అని చెప్పి ఇక ఆ పెద్దాయన ఒక చిరునవ్వు నవ్వి ఆయన లేచాడన్నమాట వెళ్ళిపోవటానికి. లేచేసరికల్లా ఆయనకి ఎస్కార్ట్‌లు అంటే బాడీ గార్డ్స్ ఉన్నారన్నమాట ఆయనకి. ఆయన బాడీ గార్డ్స్ ఒక నలుగురో, ఐదుగురో ఉన్నారు. ఆయన వచ్చి ఆయన చుట్టూతా నిలబడ్డారు. ఆయన దగ్గరకొచ్చారు. దాంతోటి ఆ పిల్లవాడు ఆశ్చర్యపడ్డాడు. అంటే ఆశ్చర్యపడి, "ఎవరండి మీరు" అని అడిగాడన్నమాట. "ఎవరండి మీరు" అంటే, "నేను విక్రమ్ సారాభాయిని నేను" అని చెప్పి కారులో ఎక్కాడట. అప్పటికి ఈ కుర్రవాడు కానీ మెలగలేదు. నేను రేపు పొద్దున ఎళ్లి ఆయన కంపెనీలోనే పని చేయాలి. కనుక ఆయన సంస్థకి చైర్మన్ ఆయనే అని చెప్పి అప్పటికి గాని ఆ కుర్రవాడికి ఆ మైండ్‌లోకి లైట్ వెలగదు ఆయనకి ఆ కుర్రవాడికి. ఇంతకీ విక్రమ సారాభాయ్ తరపున దాదాపు చాలా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అణు విజ్ఞాన శాస్త్రంలో అనేక రకాలైనటువంటి సంస్థలు, అనేక అణు విజ్ఞాన సంస్థలున్నాయి. రీసెర్చ్ సెంటర్స్ అనేక ఉన్నాయి. అంటూ అప్పుడు ఈ విశ్వం అంతా కూడా పరమాత్మ చేతనే సృష్టించబడింది బాబు. నువ్వేమైనా అది ఏదైనా కావచ్చు మిత్రమా. ఈ విషయాన్ని మాత్రం నువ్వెప్పుడు మరవద్దు. దైవాన్ని నువ్వు మరవద్దు అని చెప్పి ఆ పిల్లవాడికి బోధ చేశాడు. అంటే అంతటి గొప్పాయన, అంతటి ఎప్పుడూ బిజీగా ఉండేటువంటి ఆయన, శాస్త్ర విజ్ఞానంలో, అణుశాస్త్ర విజ్ఞానంలో ఎంతో గొప్పవాడైనటువంటి ఆయన భగవద్గీత చదువుతున్నాడు అంటే, ఆ భగవద్గీత ఎంత గొప్పది, ఎంత గొప్ప శాస్త్రాన్ని ఆయన చదువుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలా. దానిలో గొప్పతనాన్ని గుర్తించి ఆయన చదువుతున్నాడని అర్థం చేసుకోవాలో, అది మన విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ ఇలా మన హిందూ ధర్మాన్ని గాని, మన ఆచారాలను గాని ఎవరు గూడా మన ఆచారాల్ని మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించి ఇలా చెయ్యాలి అని చెప్పి దా ఇలా ఆచరించమని చెప్పారు. దాని వెనకాల ఎప్పుడు కూడా ఒక విజ్ఞానము అనేటువంటిది తప్పనిసరిగా మనం గనక చూసినట్టయితే దాని వెనకాల ఒక బ్రహ్మాండమైనటువంటి సైన్స్ అనేటువంటిది దాగి ఉంటుంది. అంతేగాని మన దేశం మన దేశం అనేక రకాలైనటువంటి భిన్న సంస్కృతికి నిలయము. ఆ భిన్న సంస్కృతికి నిలయమైనటువంటి ఈ అనేక రకాలైనటువంటి ఆచారాలు మేళవింపుతో కూడుకున్నటువంటి మన సంస్కృతిని వెనకాల, సంస్కృతి సంప్రదాయాల వెనకాల తప్పనిసరిగా విజ్ఞానం అనేటువంటిది దాగి ఉంది. అది మన ఋషులు కల్పించి విడివిడిగా ఈ విధంగా మనకి చెప్పినట్టయితే జనాలు పాటించలేరు కనుక దాన్ని ఒక ఆచార రూపంలో ఈ విధంగా మీరు పాటించండి అని ఒక పద్ధతిగా చెబుతూ దాన్ని మనం ఆచారంగా మనం పాటించేటట్టుగా వాళ్ళు తయారు చేసి పెట్టారనమాట. కనుక మనం మనకున్నటువంటి శాస్త్రాలు గాని, వీటిల్లో గాని వాటిల్లో ఉండేటువంటి విజ్ఞానం ఎంత,
అది మన ఔన్నత్యానికి ఎంతగా ఉపయోగపడుతుంది అనే కోణంలో నుంచి చూసి మనం కూడా లాభపడేట్టుగా మనం కోరుకుందాం. కానీ విశేషం ఏంటంటే మన శాస్త్రాలు, మన శాస్త్రాలు, మన విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని విదేశీయులు గ్రహించి ఎన్నో రకాలైనటువంటి కళపత్ర గ్రంథాలను వాళ్ళు తీసుకుని వెళ్ళి అధ్యయనం చేసి వాళ్ళు వాళ్ళ రీసెర్చ్‌ల్లో ఉపయోగించుకుంటున్నారు. అది మన దేశంలో మాత్రం అదేమైపోతుంది అంటే అది అంతగా జరగటం లేదు. దానికి తోడుగా ఈ ఎవరై ఈ ఈ అవహేళన చేసేవాళ్ళు చాలా మంది మనకి ఉన్నారనమాట. కనుక మనలో ఉండేటువంటి ఈ విజ్ఞానాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల మధ్య వెనకాల ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం తెలుసుకొని, మనం నలుగురికి చెప్పే ప్రయత్నం మన మన వాళ్ళు ఊరికే చెప్పలేదు మన పెద్దవాళ్ళు. కనుక దీన్ని కూడా మనం పాటిద్దాము అని చెప్పి మనం చెప్పటానికి మన గొప్పతనాన్ని మనం చెప్పటానికి, నలుగురికి చెప్పటానికి మనం ప్రయత్నిద్దాం. ఇక మనం నిద్రలేస్తాం. ఇంకొక పాయింట్ నేర్చుకున్నాం. ఏంటంటే మనం పొద్దున్నే నిద్రలేస్తాం. నిద్రలేసిన నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎన్నో పనులు చేసినప్పుడు వాటిలో కొన్ని పనులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది కూడా మనకి కొన్ని తెలియదు. ఏదో చేసేస్తూ ఉంటాం. ఒక చిన్న విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటంటే ఉదయం పూట ఎవరైనా భిక్ష కోసం వచ్చారనుకో, యాచకుడు భిక్ష కోసం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా భిక్షపై వేసేటువంటి స్తోమత అది ఎంతో కొంత మన స్తోమతను బట్టి అతనికి భిక్ష వేస్తాం. ఆ భిక్ష వేయటం కూడా ఎట్లా ఉండాలంటే మన ఇంట్లో గుమ్మం యువతల నుంచి మనం ఎప్పుడు కూడా భిక్ష వేయకూడదు. గుమ్మం దాటి గుమ్మ అవతల నుంచి భిక్ష అనేటువంటిది ఎవరికైనా అడగదు. అది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, మనం దాన ధర్మాలు ఎన్నో చేస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటి ఏంటంటే కర్పూరం. ఈ కర్పూరం కూడా మనం కొంతమంది దానం ఇస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా కర్పూరాన్ని వేసవి కాలంలో దానం ఇవ్వకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాగే ఆడవాళ్ళ స్త్రీలు స్నానం చేయంగానే కుంకుమని బొట్టుగా అలంకరించుకుంటారు. ఈ బొట్టుగా అలంకరించుకునేటప్పుడు ఈ కుంకుమ అనేటువంటిది మనకి ఈ కనుబొమ్మల దగ్గర ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర మనం బొట్టుని ధరించాలన్నమాట. అంతేగాని ప్రస్తుతం కాలంలో వచ్చేటువంటి ఈ స్టిక్కర్లు, తర్వాత ఈ బొట్టు బిళ్ళలు, ఇలాంటివన్నీ కూడా మనకి అవి అంత ఉపయోగకరమైనటువంటివి కావు. అవి ధరించడం వల్ల వాళ్ళ యొక్క శారీరక తత్వాన్ని బట్టి వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ కానీ లేకపోతే దురదలు రావటం కానీ అలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ కుంకుమను పెట్టుకుంటానికి మనం చూపుడు వేలు అనేటువంటిది ఎప్పుడు ఉపయోగించకూడదు. ఎప్పుడు కూడా ఉంగరం వేలు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా భోజనానికి బయటికి వెళ్ళినప్పుడు ఎవరో కలుస్తారు. వాళ్ళని తీసుకుని రారా భోజనానికి, మన ఇంటికి స్నేహితులు కలుస్తారు. రారా మన ఇంటికి భోజనానికి రండి అని చెప్పి పిలుస్తుంటాం అప్పుడప్పుడు. ఆ వర్తమానాన్ని ముందుగా భార్యకి తెలియజేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం పని మీద వెళ్ళేటప్పుడు పిల్లి అనేటువంటిది ఎదురవటం అనేటువంటిది మంచిది కాదు. కుక్క అయినా కొంతవరకు పర్వాలేదు, కానీ పిల్లి ఎదురొస్తే అది మంచిది కాదు. శకున శాస్త్రం ప్రకారం మంచిది కాదు అని చెప్తారు. దాని బదులు మనకి అలాంటి వాడి వల్ల మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనం మంచి జరగకపోగా ఒక్కొక్కసారి చెడులో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా కానీ భార్యాభర్తలు ఏదన్నా ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు భార్య ముందు నడవాలట, అశుభ కార్యాలకు వెళ్ళినప్పుడు భార్య వెనకాల నడవాలి.
అంటే భర్త వెనకాల భార్య నడవాలి. అదే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భార్య ముందుంటుంది, భర్త వెనకగా నడవాలి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కోపం వచ్చింది అనుకున్నాం. కోపం వచ్చినప్పుడు రకరకాలుగా మనం రకరకాలైన మాటలు అంటుంటాం, తిడతాం మన కొంతమందిని. అశుభమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటుంది. ఈ మాటకి మనం మాట్లాడేటువంటి మాటకి అత్యంతమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకని ఏంటంటే ఒక్కొక్కప్పుడు పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది గనక వాళ్ళకి ఎవరినైతే మనం మాట అంటున్నామో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, లేకపోతే అకార్యం జరిగిందనుకో, అప్పుడు నిన్ను అంటారు. నీవు అన్నందువల్లే నాకు ఇలా జరిగింది అని చెప్పి ఒక మాట అనేటువంటిది వస్తుంది. అందుచేత ఎప్పుడు కూడా మనం అశుభమైనటువంటి మాటలు కానీ, ఒకడని మనసుని కష్టపడేటువంటి మాటలు కానీ ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే ఒకడని కష్టపడేటువంటి మాటలు అని అంటే ఎలాగంటే, ప్రతి జీవిలోనూ పరమాత్ముడు దాగి ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే మన మాటలతో కానీ, చేతలతో కానీ ఒక మనిషిని హింసిస్తున్నాము, బాధ పెడుతున్నాము అంటే ఆయనలో ఉండేటువంటి పరమాత్మను కూడా మనం హింసిస్తున్నాము లేదా బాధ పెడుతున్నాము అనేటువంటి అర్థం కింద మనం తీసుకోవచ్చు అనమాట. కనుక ఒక జీవిని హింసించటము అంటే ఆ జీవిలో ఉన్నటువంటి పరమాత్మను కూడా మనం బాధ పెడుతున్నట్టే చెప్పాలి. అందుచేత భావించవలసి వస్తుంది. అందుచేత మనం ఏ జీవిని కూడా మనం హింసించకూడదు, పరుషమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అంటే ఎదుటి వ్యక్తి బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించకూడదు అనేటువంటిది చెప్తాను. సాధ్యమైనంత వరకు మనం ధనం సంపాదించడానికి ఎక్కువగా మనం పగలపూట ఎక్కువగా ఎంచుకుంటారు. రాత్రిపూట అంతగా రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగించుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే పగటిపూట ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది. అంటే సూర్య భగవానుడి యొక్క కిరణాలు మన మీద పడుతుండటం వల్ల మనలో ఒక శక్తి అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం పని చేసుకుంటూ రాత్రిపూట విశ్రాంతి తీసుకొని మళ్ళీ తర్వాత తెల్లవారేసరికి మనం పరిస్థితం. కానీ ఆధునిక యుగంలో ఏంటంటే అలా జరగట్లేదు అనమాట. రాత్రి నైట్ డ్యూటీలు కూడా ఒకసారి చేయాల్సి వస్తుంటుంది కనుక ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారి ఉండవచ్చును. కానీ యాక్చువల్గా అయితే మన శాస్త్రంలో చెప్పిన పద్ధతి అయితే అది కాదు. దానం చేసేటప్పుడు ఎక్కువగా ఏంటంటే పొద్దున పూట దానం చేసినటువంటి పగటిపూట ముఖ్యంగా పగటిపూట ముఖ్యంగా ఉదయం పూట దానం చేసినటువంటి దానాలు సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్పి చెప్తుంటాను. నైట్ టైం కూడా దానం చేయకూడదు అంటే చేయవచ్చు, కానీ దాని ఫలితం డిఫరెంట్ గానే విధంగా ఉంటుంది అనమాట అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆకులను వాడాలన్నమాట. అరటి ఆకులను వాడాలి అని చెప్తారు. ఇప్పుడంటే వేరు, ఇప్పుడు పద్ధతిలో అరటి ఆకులు మనకు సరిగ్గా దొరకటం లేదు కనుక మనం ఏ ప్లేట్లో స్టీల్ ప్లేట్లో ఏ ఒకటి పెట్టుకుని భోజనం చేస్తున్నాం. దానిలో అంతరార్థం ఏంటి? ఒక ఆకులో వడ్డించుకొని భోజనం చేయమంటారు. అంతరార్థం ఏంటంటే అరిటాకులో అరిటాకుకి ఒక గుణం ఉంది. ఏంటంటే ఏదైనా కానీ పాయిజనస్ పదార్థం కనుక ఏదైనా కలిసి ఉన్నట్టయితే ఆ అరిటాకు నల్లగా కమిలిపోతుంది అనమాట వెంటనే. అందుకని చెప్పి అలాంటి పదార్థాలు ఏమన్నా ఉన్నాయో మనం భుజించేటువంటి పదార్థాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయో ఉంటే అరిటాకు ఏమైపోతుందన్నమాట, నల్లగా మాడిపోతుంది. ఒకవేళ అరిటాకులు దొరకలేదండి, అరిటాకులు దొరకకపోతే ఇస్తరాకులు అంటే అడ్డాకులు అంటారు మనం దాన్ని, ఆ అడ్డాకులు వాడచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఈ అరిటాకుల్లో భోజనం చేయటం వల్ల ఏంటంటే ఆ భోజనానికి మనం తినేటువంటి పదార్థానికి రుచి కూడా పెరుగుతుంది అని చెప్పి
చెప్తారు. మనకి ఇంకేంటంటే ఆ పదార్థం మనం తినటం వల్ల మనకి ఆకలి కూడా ఎక్కువేస్తుంది అని చెప్పి చెప్తారనమాట. కనుక అట్లాగే మనం తామరాకుల్లో కూడా భోజనం చేస్తారు. ఈ తామరాకుల్లో భోజనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మనం పూర్వకాలంలో కనుక చూసినట్టయితే ప్రతి ఇంటి దాదాపు చాలా ఇళ్లల్లో బాదామాకులు ఉంటాయన్నమాట. ఆ బాదామాకుల్ని ఎవరైనా బాదామాకులను కోసి పుస్తాకుల్లో కుట్టి దాంట్లో భోజనం పెట్టేవాళ్ళు అన్నట్టు జరుగుతుంటది. అలా అలాగే టేకు చెట్లు కూడా ఆకులు కూడా పెద్దవిగా ఉంటాయి. ఆ టేకు చెట్టు ఆకుల్లో కూడా దాంట్లో కూడా విస్తరాకులు కుట్టి దాంట్లో కూడా భోజనం చేస్తారన్నమాట. ఈ టేకు చెట్టు ఆకుల్లో గనక భోజనం చేస్తే దివ్య దృష్టి అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగేటువంటి విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఒక 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 వాదం ఉన్నదన్నమాట. అలాగే జమ్మాకులను కూడా విస్తరాకులుగా ఉపయోగిస్తారు. దానివల్ల శక్తి కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుందని చెప్తారు. ఇలా భోజనానికి కూర్చునేటువంటి ఎప్పుడు కూడా మనం భోజనం కూర్చునేటప్పుడు భోజనానికి పిలిచి కూర్చున్న తర్వాతనే వడ్డించాలి కానీ విస్తరాకులో వడ్డించిన తర్వాత వచ్చి కూర్చోటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆ పదార్థాలు ఏవైతే ఎప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఉంటుంది అన్నం. దానికి అధికారిని అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ముందొచ్చి కూర్చుని ఆవిడ్ని మనం వచ్చేదాకా వెయిట్ చేయించడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. కనుక ఇప్పుడు కూడా భోజనం చేసేవాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాతే భోజనం వడ్డించడం అనేటువంటిది మంచిది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అనుకుంటా. ఏమండి నేను చెప్పారు బాగానే ఉన్నది. మనం అన్నం తినేటప్పుడు ఏ దిక్కుల్లో కూర్చోవాలి దానికి కూడా ఉందన్నమాట. ఎప్పుడు కూడా తూర్పు ముఖంగా మనం కూర్చుని భోజనం చేయాలి. తూర్పు ముఖానికి అధిపతి ఇంద్రుడు అనమాట. అందుచేత తూర్పు ముఖంగా కూర్చుని మనం భోజనం చేయటానికి మనం ఎక్కువగా ఇంద్రుడు అంటే మీకు తెలుసు కదా, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి వాడు, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి వాడు ఇంద్రుడు. కనుక ఆ ఇంద్రుడు తూర్పు దిక్కు అధిపతి కనుక ఆ దిక్కుగా కూర్చున్నట్టు భోజనం చేస్తే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్తారన్నమాట. తర్వాత పరమ దిక్కుగా కూర్చుంటే బలం కలుగుతుంది అని చెప్తారు. అట్లాగే ఉత్తర దిక్కుగా కూర్చుని భోజనం చేస్తే సంపద కలుగుతుంది అని చెప్పి కనుక దక్షిణ దిక్కుగా కూర్చుంటే కీర్తి కలుగుతుంది అని చెప్పి చెప్తుంటాను. ఈ విధంగా సాధ్యమైనంత వరకు ఈ దిక్కులు ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఉన్నటువంటివి. తర్వాత ఎప్పుడు కూడా మనం అన్నం భుజించేటప్పుడు ఏదైనా పదార్థాన్ని మనం భుజించేటప్పుడు దుర్భాషలు ఎవరిని కూడా మనం తిట్టకూడదు, దుర్భాషలు ఆడకూడదు. తర్వాత ఎప్పుడు కూడా విసుక్కుంటూ కానీ, లేకపోతే ఏడుస్తూ కానీ, లేకపోతే అసహనంగా ఉన్నప్పుడు కానీ మనం అలాంటివి భోజనం చేయకూడదు. అలా భోజనం చేస్తే మనకి అశుభం జరిగేటానికి అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నమాట. ఏడుస్తూ అన్నం తింటాం, ఇవన్నీ కూడా అశుభ కార్యాలు ఏమైనా జరిగినప్పుడు అప్పుడు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా. కనుక ఎప్పుడు కూడా అలా పని మనం చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా ఎవరిని కూడా దుర్భాషలాడుతూ మనం భోజనం చేయకూడదు. ఇంకోటి కూడా ఏంటంటే ఇస్త్రాకులో మనం అన్నం తినేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా వదిలేయాలి అని చెప్పి మన శాస్త్రంలో చెప్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాటి రోజుల్లో మనకి బఫే సిస్టంలు అవి ఎక్కువ ఉండటం వల్ల జరుగుతున్నాయి. వాటిలో అన్నట్టు ఏంటిది, కూర్చుని భోజనం చేయటం అనేటువంటిది పోయింది. మనం నుంచుని మన కాగితం ప్లేట్లో పెట్టుకొని భోజించడం అంటే దానివల్ల మనకేమవుతుంది అంటే అది అంత మంచి పని అనేటువంటిది కాదు. మనకి జీర్ణశక్తి అనేటువంటిది అది మనం తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కాదన్నమాట. ఎప్పుడైతే మనం కింద కూర్చుని ఒక పళ్ళెంలో కానీ ఇస్త్రాకులో కొని కూర్చుని భోజనం చేసినప్పుడు మనం పద్మాసనం అనేటువంటిది వేసుకుంటాం అక్కడ. ఆ పద్మాసనం వేసుకొని కూర్చునటం వల్ల
మనకేమవుతుందనమాట, ఆహారం జీర్ణం అవ్వటానికి అవకాశం ఎక్కువ ఉంటుందనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఈ భోజనాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామనమాట, చివరికి ఈ ఇస్తరాకులు ఏదైనా కార్యక్రమం, వ్రతాలు గాని, పూజలు గాని, ఇవన్నీ జరిగినప్పుడు గాని, లేదా ఏదైనా కార్యాలు జరిగినప్పుడు గాని, మనం ఇస్తరాకులన్నీ కూడా ఇదివరకు కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఆ ఇంటి ఇల్లాలే తీసేసేదన్నమాట. అలాగే ఎందుకంటే, ఆ ఎవరికైతే అతిథికి భోజనం పెట్టి, ఆ ఇస్తరాకు తీస్తే పుణ్యప్రదం అని చెప్పేవాళ్ళనమాట. అలాగే ఆ పుణ్యమంతా కూడా ఎవరికి దక్కుతుంది అంటే, భోజనాలు అన్నదానం చేసినటువంటి పుణ్యం ఎవరికి దక్కుతుంది అంటే, ఎవరైతే ఇస్తరాకులు ఎత్తేస్తారో వాళ్ళకి భోజనానంతరం. అంతేగాని ఇలా పెట్టేసేసి భోజనం ఎత్తేయటం కాదు. ఒక పక్కన వడ్డిస్తూ ఇంకో పక్కన ఎత్తేయటం కాదు. వాళ్ళు తృప్తిగా భోజనం చేసిన తర్వాత అనంతరం ఎవరైతే భోజనం ఎత్తేస్తారో, ఇస్తరాకులు ఎత్తేస్తారో, ఇంగిలి ఇస్తరులు ఎత్తేస్తారో వాళ్ళకి ఆ ఎవరైతే ఆ దాత ఎవరైతే ఉన్నారో, భోజనం ఏర్పాటు చేసినటువంటి దాతకి ఎక్కువ పుణ్యం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది మనం శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అందుకని ఒక్కొక్క మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మునీశ్వరులకు గాని, ఋషీశ్వరులు ఇలాంటి వాడు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ దేశపు రాజే దగ్గరగా ఉండి వాళ్ళకి వాడు తృప్తిగా భోజనం పెట్టటం, తన చేతుల మీదుగా తానే పెట్టటం అనేటువంటిది మనకు శాస్త్రాల్లో, మన పురాణాల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. కనుక ఇవన్నీ కూడా మనం శాస్త్రాలు, ఇవన్నీ కూడా మనకి పురాణాలు, పుక్కిట పురాణాలు, వీటి వల్ల ఏమీ లేదు అనేటువంటి దానికన్నా కూడా వీటి వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అనేటువంటిది మనం చేసుకొని, వ్యర్థమైనటువంటి కామెంట్లు చేయకుండా చక్కగా మనం ఆలోచించి చేస్తే మన సంస్కృతిని ఉద్ధరించిన వాళ్ళం ఉంటామని చెప్పి నా విశ్వాసం. వాటికి దీంతో ముగిస్తాను. నెక్స్ట్ కార్యక్రమంలో ఇంకొక పాయింట్ మనం తీసుకుందాం. సుమంగళి అంటే స్త్రీని సువాసిని అంటారు కదా, దాన్ని సువాసన అన్నప్పుడు ఆ సువాసన సౌభాగ్య ఆభరణాలు అనేటువంటివి ఉన్నాయి, 5 ఉంటాయి. వాటి యొక్క ఎందుకు ఆవిడ సువాసన స్త్రీ సౌభాగ్య ఆభరణాలు ధరించాలి, ఎప్పుడు ధరిస్తుంది, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఏమన్నా అడుగుతారండి? లేదండి. ఓకే. సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి. శ్రీరామ